జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన మద్యం కుంభకోణాన్ని నిగ్గు తేల్చడానికి ఈ సంవత్సరం ఫిబ్రవరి 5వ తారీఖున కూటమి ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. మరికొద్ది రోజుల్లో సిట్ ఏర్పడి 10 నెలలు కావస్తుంది. పాత్రధారులు అయితే అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. కానీ అసలు సూత్రధారుడు, అంతిమ లబ్ధిదారుడు బిగ్ బాస్ అయిన జగన్మోహన్ రెడ్డి మాత్రం సిట్కి ఇంకా చిక్కలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటిదాకా సిట్ జగన్ని టచ్ చేయలేకపోయింది. ఈ కుంభకోణంలో పాత్రధారులు అందరూ ఎంతో కొంత లబ్ధి పొందారు కాబట్టి అంతిమ లబ్ధిదారుడైన జగన్ పేరు చెప్పడం లేదు. ఇక్కడే తాడేపల్లి ప్యాలెస్ వైపు వెళుతున్న సిట్ అడుగులకు బ్రేక్ పడింది. ఈ కుంభకోణంలో A5గా ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి. ఆయన చాలా తెలివిగా అరెస్ట్ అవ్వకుండా ఉండడానికి అప్రూవర్ అవతారం ఎత్తాడే కానీ ఇప్పటికీ సాయిరెడ్డి జగన్ పేరైతే చెప్పటం లేదు. ఇప్పుడు A2, A3లుగా ఉన్న వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లు అప్రూవర్గా మారతాం, బెయిల్ ఇవ్వమని 5 రోజుల క్రితం కోర్టులో పిటిషన్ వేశారు. ఎక్సైజ్ శాఖలో అప్పుడు కీలక అధికారులుగా ఉన్న ఈ ఇద్దరు కుంభకోణంలో పాత్రధారులు కూడా పాలసీ రూపకల్పనలో పాలు పంచుకున్న వాళ్ళు. అందుకనే వీళ్ళకి అంతా తెలుసు. కోర్టు ఈ వారంలో వీళ్ళిద్దరూ అప్రూవల్గా మారడానికి ఒప్పుకుని బెయిల్ కూడా ఇవ్వచ్చు. అదే జరిగితే విజయసాయిరెడ్డిలా కాకుండా వీళ్ళ నోట వెంట జగన్ రెడ్డి భాగవతం అంతా చెప్పించాల్సిన బాధ్యత సిట్ వాళ్ళ మీదే ఉంటుంది. ఎందుకనో తెలియదు కానీ విజయసాయిరెడ్డి మొత్తం చెప్పకపోయినా వదిలేశారనే టాక్ అయితే బయట నడుస్తుంది. విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారడం సిట్కి ప్లస్ అవ్వలేదు. సిట్ చెబుతున్న 3,500 కోట్లలో 80% సొమ్ము జగన్కి చేరిందని సిట్ చెప్తుంది. అటువంటప్పుడు మద్యం పాలసీని మార్చి సుమారు 3,000 కోట్ల రూపాయలు దోచుకున్న జగన్ రెడ్డి అరెస్ట్ కాకపోతే సిట్ దర్యాప్తుకి అర్థమే ఉండదు. అందుకనే వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లు మొత్తం చెప్పాల్సిందే. వాళ్ళ చేత మొత్తం చెప్పించాల్సిన బాధ్యత కూడా సిట్దే.